హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు సిఎంఏ ఫైనల్ ఐడిటి ఎగ్జామ్ స్ట్రాటజీ చెప్తాను. ఫస్ట్ మనకి 100 మార్క్స్ కదా క్వశ్చన్ పేపర్ వచ్చేసరికి, అందులో 30 మార్క్స్ ఎంసీక్యూస్ అండ్ ప్రాక్టికల్ 70 మార్క్స్ అనమాట. ఈ 30 మార్క్స్లో మనకి 15 ఎంసీక్యూస్ ఉంటాయి. ఈచ్ ఎంసీక్యూ వచ్చేసరికి 2 మార్క్స్. సో నెక్స్ట్ బ్యాలెన్స్ 70 మార్క్స్లో మనకి 7 క్వశ్చన్స్ ఉంటాయి. ఏవైనా 2 క్వశ్చన్స్ చాయిస్ తీసుకోవచ్చు. 5 క్వశ్చన్స్ రాయాలన్నమాట. ప్రతి క్వశ్చన్ వచ్చేసరికి 14 మార్క్స్ ఉంటుంది. అయితే ఈ 14 మార్క్స్లో కూడా 2 సబ్ క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. ఈచ్ క్వశ్చన్ ఈజ్ ఆఫ్ 7 మార్క్స్. సో 5 into 14 మార్క్స్ ఈక్వల్ టు 70 మార్క్స్. సో ఫస్ట్ మనం ప్రాక్టికల్ 30 మార్క్స్ ఉంది కదా, దాన్ని డీకోడ్ చేద్దాము. ఈ 30 మార్క్స్ ఏంటంటే కస్టమ్స్ నుంచి కవర్ చేసుకోవచ్చు మనం మెయిన్గా. ఫస్ట్ మీరు సబ్జెక్ట్ మీద మీకు ఇంట్రెస్ట్ రావాలి, మీకు ఒక మోటివేషన్ కావాలి అంటే కనుక ఫస్ట్ మీరు కస్టమ్స్ 30 మార్క్స్ నుంచి మీరు ప్రిపేర్ అవ్వండి. దాంట్లో కూడా ఏంటంటే వాల్యుయేషన్, బ్యాగేజ్ అండ్ ఈ థీరీ ఏదైతే డ్యూటీ డ్రాబ్యాక్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ బాండ్ అండ్ రెమిషన్ ఆఫ్ డ్యూటీ థీరీ, కస్టమ్స్ నుంచి ఒక థీరీ అడగాలి అనుకుంటే కనుక ఈ 3 టాపిక్స్ నుంచి ఇస్తాడు. అదే ప్రాక్టికల్ ఇవ్వాలి అనుకుంటే కనుక వాల్యుయేషన్, బ్యాగేజ్ నుంచి ఇస్తాడనమాట. అలాగే ఎఫ్టీపీ కూడా ప్రతి అటెంప్ట్ కంపల్సరీగా రిపీట్ అవుతుంది క్వశ్చన్. అండ్ సెడ్జ్ స్కీమ్ అండ్ రీఫండ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ 4 టాపిక్స్ మీరు కస్టమ్స్ నుంచి మీరు ప్రిపేర్ అయితే కనుక 25 to 30 మార్క్స్ అనేది మీరు ఈజీగా గెయిన్ చేసుకోవచ్చు. తర్వాత జిఎస్టీ మీరు మెయిన్ టాపిక్స్కి వస్తే కనుక సప్లైలో ఎగ్జంప్షన్స్ ఏంటి, రివర్స్ ఛార్జ్ మెకానిజం, ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజం. తర్వాత మీరు ఏంటంటే ఈ టైమ్ ఆఫ్ ద సప్లై కానీ లేదా ప్లేస్ ఆఫ్ సప్లై నుంచి ఒక క్వశ్చన్ ఉంటుంది. అంటే ఫర్ సపోజ్ క్వశ్చన్ కనుక టైమ్ ఆఫ్ సప్లై నుంచి ఇస్తే కనుక ప్లేస్ ఆఫ్ సప్లై నుంచి క్వశ్చన్ ఉండదు. మీరు ఒకసారి ప్రీవియస్ అటెంప్ట్కి వెళ్ళి చెక్ చేసుకోండి. ఇన్ కేస్ టైమ్ ఆఫ్ సప్లై ఉంటే కనుక ఈ అటెంప్ట్ మీరు ప్లేస్ ఆఫ్ సప్లై ప్రిపేర్ అవ్వండి. అండ్ వాల్యూ ఆఫ్ ద సప్లై వచ్చేసరికి ప్రతి అటెంప్ట్ ఒక క్వశ్చన్ అయితే కంపల్సరీగా వాల్యూ ఆఫ్ సప్లై నుంచి అయితే క్వశ్చన్ ఉంటుంది. అలాగే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. దాంట్లో కూడా బ్లాక్డ్ క్రెడిట్ ఏంటి, రివర్సల్, ఐటీసీ రివర్సల్స్ ఏంటి, జిఎస్టీ ట్యాక్స్ క్యాలిక్యులేషన్స్ ఏంటి, తర్వాత రూల్ 42 అండ్ 43, అలాగే సెక్షన్ 16 and 17 కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ రిటర్న్స్ నుంచి కూడా ఒక క్వశ్చన్ అనేది వస్తుంది. అలాగే ఈ 7 సెట్ ఉంది కదా, క్వశ్చన్ నెంబర్ 7 సెట్ ఉంది కదా, దాంట్లో ఈ 3 టాపిక్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. అంటే డిమాండ్ అండ్ రికవరీ, అసెస్మెంట్స్ అండ్ అపీల్స్ అండ్ అడ్వాన్స్ రూలింగ్ నుంచి, అంటే ఈ 3 టాపిక్స్ నుంచి ఏదైనా ఒక క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. అండ్ 8th సెట్ ఇన్స్పెక్షన్, సర్చ్ అండ్ సీజర్, అరెస్ట్ అండ్ ప్రాసిక్యూషన్ ఉంది కదా, ఈ సెట్ నుంచి ఒక క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. ఒకవేళ 8thలో ఉన్న ఈ 3 టాపిక్స్ నుంచి క్వశ్చన్ అడగకపోతే కనుక 0 రేట్ సప్లై నుంచి డైరెక్ట్గా ఒక క్వశ్చన్ అనేది అడుగుతాడు. సో మీరు ఇలా ప్లాన్ చేసుకోండి. ఇలా ప్లాన్ చేసుకుంటే కనుక మీరు ఐడిటి పేపర్ అనేది క్లియర్ చేసుకోవచ్చు. అలా కాదు, నాకు ఆల్ టైమ్ ఎగ్జామ్షన్ స్ట్రాటజీ కావాలి అంటే కనుక క్లియర్గా ఈ పీడిఎఫ్లో అసలు ఐటీసీ నుంచి మీరు ఏ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి, వాల్యూ ఆఫ్ సప్లై ఎక్కడ నుంచి, సప్లై అనే కాన్సెప్ట్స్ నుంచి మీరు ఏ టాపిక్స్ ఫోకస్ చేయాలి, అసలు ఈవెన్ కస్టమ్స్ అండ్ జిఎస్టీ నుంచి ప్రతి టాపిక్ మీరు ఎక్కడెక్కడ ఫోకస్ చేయాలి అనేది ప్రీవియస్ 4 అటెంప్ట్స్ అనాలిసిస్ని బేస్ చేసుకొని వేశాను. అయితే ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 17 తర్వాత 18th బ్యాగేజ్ కూడా ఇంక్లూడ్ చేసుకోండి. నేను ఇంక్లూడ్ చేయడం మర్చిపోయాను. ఇది మీరు ఈ ఆల్ టైమ్ ఎగ్జామ్షన్ స్ట్రాటజీ ఫాలో అయితే కనుక పేపర్ మీరు ఎలా వచ్చినా కూడా మీరు కాన్ఫిడెంట్గా అయితే అటెంప్ట్ చేయగలరు. సో ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఈ టాపిక్స్ నుంచి మోస్ట్లీ ఎంసీక్యూస్ కూడా కవర్ అవుతున్నాయి, ఒకసారి చెక్ చేసుకోండి. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ద ఎగ్జామ్స్.